పెళ్లి కొడుకు వేస్ట్. ఆ అంకులే బాగా ఫైట్ చేస్తున్నారు. నోరు నువ్వు వాడి కొట్టు. ఎవరా చోట పిచ్చ కొట్టి కొడుతున్నాడు మాస్టర్. అరే పోరా, మెగాస్టార్ పవర్ స్టార్ పంచులు కలిపి కొడుతున్నాడు. ఐదు దొరకకుండా నిన్న వదిలేది. ఒక యువకుణ్ణి పోలీసులు వెతుకుతున్నారు. చూసారా చూసారా? వైజాగ్, గుంటూరు, చిత్తూరు, ఏలూరు, కాకినాడ మొత్తం 5 చోట్లలో 5 అమ్మాయిలు మోసం చేసి వచ్చాడు. నిజమా కాదురా? అవును గురువా, చాలు ఇంకా కొట్టి మీరు చచ్చిపోతాడు. ఆంధ్ర నుంచే రాస్కల్. ఓకే 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 ఓకే. రేయ్ ఏంట్రా చెప్పట్టుకుంటే అందరూ సైలెంట్ అయిపోయారు? వాళ్ళంతే. మనమే ఏదైనా రెచ్చగొడితే తప్పితే విషయం వర్కౌట్ రెచ్చగొట్టి చూద్దాం. ఏమయ్యా, ఇటువంటి కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ఆ పెళ్లి ఆగిపోతే ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారయ్యా చెప్పండి. ఓకేనా? ఓకే ఓకే చూద్దాం. ఇక మెదట మనం ఏం చేయాలమ్మా? అన్నయ్య, నేనొక్కదాన్ని ఈ అమ్మాయి పెళ్లి చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు కూడా తెలుసు. నేను నా 5వ తనాన్ని పోగొట్టుకున్నాను. దీని జీవితం పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. ఏమీ దిగులు పడకండి. ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేకుండా మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి చిచ్చి మిమ్మల్ని కాదు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవును అని ఒక మాట చెప్పండి. వద్దు అని తలాడించండి చాలు. ఏమంటారు? రెడ్డు, నీకు పెళ్ళైందా? 2 పిల్లలు ఉన్నారు. అందరూ తొందరపడినోళ్ళే. ఏంట్రా? ఇప్పుడే నిప్పులో సాంబ్రాణి వేసాను. పొగొత్తదేమో చూద్దాం. అది సరిగా పొగరాలేదా నిన్ను నిప్పులో పడేస్తాను. జీవితాంతం ఒక పెళ్ళం కోసం ఎవడైతే ఫైట్ చేస్తాడో వాడే మొగుడు. సరైన టైంకి వచ్చి నీ పరువు కాపాడాడు. నీకు అతనే సరైన జోడి, తర్వాత నీ ఇష్టం. నువ్వేమంటావమ్మా? నేను నమ్ముకున్న దేవుడే నాకు అన్యాయం చేశాడు. కానీ ఈ మంచి మనిషి నన్ను కాపాడారు. సరే, మీ ఇష్టం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభు. మంగళసూత్రం కనిపించట్లేదు. అక్కడ చూడవయ్యా, తాళి నల్లపిల్లి దేవుని చూడు. భజంత్రీలు పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోమని చెప్పండి. మేము రైట్ లో కూర్చోబెడితే నువ్వు రైట్ రైట్ అంటావే. ఆంటీతో చెప్పేస్తాను. మంత్రం చదవయ్యా. టచ్ చేస్తేనే షాక్ కొడుతుంది. కనీసం 5-6 సార్లైనా ఉంటాయి అనుకుంటాను. అవసరాలు ప్యాకెట్ పెట్టి రేటు పెరిగినప్పుడు 3 కన్నా ఎక్కువ వేయకూడదు. అది నీ పెళ్ళానికి. నీ పెళ్ళం ఇంత అందంగా ఉంటుందా? చూసావు కదా మ్యాట్ అంతా, ఫైట్ అంతా. నువ్వు నాలో ఫైట్ చేయగలవా? మూసుకొని రౌడీ వెదవచ్చాడు. మొహం చూడు, పెళ్ళి ఒకటే తక్కువైంది.
వెళ్ళు వెళ్ళు కుడికాలు వేసి పరిగెత్తా పరిగెత్తా ఏలా రావే షెడ్యూల్లో ఉంటే మినీ వ్యాన్ నువ్వే అంత పోసుకుంటావే నా క్యాండిడేట్ చూసావా లేటెస్ట్ పుష్ బ్యాక్ వోల్వో బస్సులో ఉంది అసూయ పడకుండా దీన్ని తల్లో పెట్టుకుని వచ్చిన దానిలో వెళ్ళు లేమ్మా ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలంటారు నువ్వు ఇంటికి దీపం మాత్రమే కాదు ఈ ఇంటికి వెలుగును కూడా తీసుకురావాలి లోపలికి పదమ్మా. అమ్మాయి కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? కాదు, మరి ఎట్టా చేసుకున్నావేంటి? అనుకోకుండా. నువ్వు అత్తం సినిమా స్టార్ లాగా ఉన్నావు. చాలే నోరు మీద అంతే. అందరూ నా పెళ్ళాన్ని చూసి అసూయ పడకండి తొందరగా వెళ్ళండి ఫస్ట్ నైట్ కి టైం అయింది కదా. మరి పగలేనా? ఆడొక ఎర్రిమాలొక నువ్వు వెళ్ళమ్మా. అంతా మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళు. ఏయ్ తొందరగా నువ్వు రాయే ఏంటి స్లో మోషన్ లో. ఏం చేయబోతుందిరా? ఏంటి అట్లా చూస్తున్నావు? ఇదే మన అలవాటు. నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు వంగావనుకో ఏం చేస్తాను? ఇలాగే దూకేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి? పాలు చెంబు పళ్ళు ఇలా తీసుకొస్తావా? నువ్వే పాలు చెంబు పండులా ఉంటే అవన్నీ ఎందుకంట? మీరు గనుక సమయానికి వచ్చి నా పరువు కాపాడకపోయి ఉంటే నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడు. మీ అమ్మకేంలే పుట్టుకొని పోయే వయసు, కానీ చూపులతో గుచ్చి చెప్పాల్సిన నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో ఆంధ్రగతి ఏం కావాలి? ఎగతాళి చేయకండి. నేను బయటికి చూడడానికి ఇలా కొందరు బొమ్మల కనిపిస్తాను గాని చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో పెరిగిన దాన్ని. మా నాన్న వల్ల మా అమ్మ జీవితం నాశనం అయిపోయింది. అందువల్ల నా సంతోషం కూడా పోయింది. ఇక నుంచి నా సంతోషం నీ చేతుల్లోనే ఉంది. నా చేతిలో ఇంకేదో ఉన్నదే. సీమను బంగారు కోడి పెట్ట వచ్చినంది. ఎందుకు చేస్తారు? మీరు చాలా తొందరపడుతున్నారు. మీ అమ్మ దానికి టైం చెప్పారు. ఇదే మనం డెవలప్ అవ్వడానికి పెద్ద కారణం. తెల్లారు జామున తాళి కట్టి అర్ధరాత్రి శోభనమా? ఫారెన్ వాళ్ళు చూడు వెంటనే మ్యాటర్ ను ముగించేసుకుని రాకెట్ ను కూడా వదిలేస్తారు. పోయా రావే నా సిమ్లా యాపిల్ పండు.
ఎక్కడ వాడు? చెప్పండి రా బేవస్ నాయల్లా, చెప్పండి రా, మిమ్మల్ని అందరినీ నరికేస్తారా? సమయానికి వచ్చి ఆదుకున్నారయ్యా. కేవలం 1,00,000 రూపాయల కోసం నీ చెల్లెలు పెళ్ళిందుకు ఆపుతావు? బ్రహ్మాండంగా చేయి. చాలా థ్యాంక్స్ అయ్యా. నేనున్నాగా. ఊరుకోవే.